హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు భాగ్య విహారీ ఛానల్. ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేస్తున్న ప్లేస్ నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్. ఇది ఎగ్జాక్ట్గా హైదరాబాద్ నుండి 45 కిలోమీటర్స్ ఉంటుంది. ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్ పెద్దవాళ్ళకు అండ్ 10 రూపీస్ చిన్నపిల్లల వాళ్ళకు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎటువంటి యూపీఐ అయితే యాక్సెప్ట్ చేయరు. మీరు డెఫినెట్గా క్యాష్ తెచ్చుకోండి. అండ్ ఇది కంప్లీట్గా అడివి, చుట్టుపక్కల మీకు ఎటువంటి ఏటీఎమ్స్ కానీ షాప్స్ అయితే ఉండవు. మనం ఎంట్రీ అవ్వగానే ఇలా ఉంటుంది. సో ఎంట్రీ అవ్వగానే మనకు కొన్ని స్టెప్స్ ఉంటాయి ఇక్కడ దిగడానికి. సో ఇక్కడ నుండే మనకు ఫారెస్ట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. లోపలికి ఎటువంటి బ్యాగ్స్ అయితే అలో చేయరు, అన్నీ మనము అక్కడ ఎంట్రీ దగ్గర అయితే పెట్టేసి వెళ్ళిపోవాలి. రీజన్ ఏంటంటే లోపల కోతులు ఉన్నాయంట, సో అందుకే అయితే అలో చేయలేదు. ఇలా మెట్లు దిగ్గానే ఇక్కడ మనకు ఫస్ట్ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. ఇక్కడైతే వర్షాకాలంలో ఉన్నప్పుడు అయితే ఒక మినీ వాటర్ ఫాల్ లాగా అయితే మనకు కనిపిస్తుంది. బట్ ప్రజెంట్ వాటర్ లేదు కానీ బట్ స్టిల్ ఫొటోస్ తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి అయితే ఈ వ్యూ పాయింట్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాక మనమైతే స్ట్రైట్గా అలానే వెళ్ళిపోవాలి. ఇక్కడ నుండి ఒక 100 మీటర్స్ డిస్టెన్స్లో మనకు ఈ పార్క్ వ్యూ అయితే ఈ ఫారెస్ట్ మ్యాప్ అయితే అక్కడ కనిపిస్తుంది. దాని ద్వారా అయితే మనం ఫాలో అయ్యి వెళ్ళిపోవచ్చు. అండ్ చెప్పడం మర్చిపోయాను, ఈ పార్క్ ఎంట్రీ టైం వచ్చేసి 10 నుండి స్టార్ట్ అవుతుంది అండ్ ఈవినింగ్ 4 వరకే ఎంట్రీ ఉంటుంది. దాని తర్వాత అలో లేదు. ఇందాక చెప్పాను కదా స్ట్రైట్గా వస్తే మనకు ఒక మ్యాప్ వస్తుందని. సో ఇవే ఆ 2 మ్యాప్స్. ఆ 2 మ్యాప్స్ ఒకటి ఓల్డ్ ఒకటి న్యూ అంతే. అండ్ ఇక్కడ నుండి మన ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ కొంచెం ముందుకు వస్తే మనకు ఇక్కడ 2 దారులు కనపడుతున్నాయి. ఒకటి స్ట్రైట్ ప్లెయిన్ రోడ్ ఉంది, ఇటు రైట్ సైడ్ కొంచెం రాళ్ళు ఉంది చూడండి. సో ఈ 2 దారులు వచ్చేసి వాచ్ టవర్కి వెళ్ళడానికే. రైట్ సైడ్ అయితే ట్రెక్కింగ్ అనమాట. సో మనమైతే ట్రెక్కింగ్ పాత్ చూస్ చేసుకున్నాం, అందుకే కొంచెం దారి ఇలా ఉంది. అండ్ ఇక్కడ నుండి మనకు ట్రెక్కింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఈ ప్లేస్కి ఒక్కరు వచ్చే కన్నా డెఫినెట్లీ గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. ట్రెక్కింగ్ అంటే మరీ టూ మచ్కి ఏమి ఉండదు కానీ జస్ట్ ఇక్కడ నుండి వాచ్ టవర్ ఒక 1.5 కిలోమీటర్లు అలా ఉండొచ్చు. సో ఇక్కడ నుండి అలా నడుచుకుంటూ వెళ్ళాలి. అండ్ దారి కూడా కొంచెం పైకి ఉంటుంది. అండ్ ఈ ఫారెస్ట్కి అయితే కెమెరా రిస్ట్రిక్షన్స్ అయితే ఏం లేదు. మీరు ఎటువంటి కెమెరా అయినా తెచ్చుకోవచ్చు. డిఎస్ఎల్ఆర్స్ కానీ మిర్రర్లెస్ కెమెరాస్ కానీ మీరు ఎటువంటి కెమెరాస్ అయినా కూడా ఇక్కడికైతే తీసుకోవచ్చు. అండ్ ఇది చాలా బాగుంది ఇక్కడ, ఎందుకంటే మ్యాక్సిమమ్ ఆఫ్ ద ప్లేసెస్లో కెమెరాస్ని రానివ్వరు. స్టార్టింగ్ ఎంట్రీ దగ్గరనే ఆపేయడం జరుగుతుంది. బట్ ఈ ఫారెస్ట్లో అయితే అలా లేదు. ఏం పేరు? ఏం చదువుతున్నావు? ఎక్కడ నడుస్తున్నారు మీరు? ఎక్కడ నడుస్తున్నారు? ప్రగతి నగర్. మాది నిజాంపేట్. మా డాడీ ఫారెస్ట్ వద్దాం అనుకున్నాం వచ్చి. సో దారిలో అయితే ఈ బాబు అయితే పరిచయం అయ్యాడు. అలా మాట్లాడుకుంటూ అయితే మేము వాచ్ టవర్కి అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ ఫైనలీ వాచ్ టవర్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఈజీగా ఇది ఒక 1 కిలోమీటర్ ఉంటుంది, అంతకంటే ఎక్కువ డిస్టెన్స్ అయితే ఉండదు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మీరు డెఫినెట్గా 100% సాటిస్ఫాక్షన్తోనే వెళ్తారు. ఎందుకంటే ఇటువంటి వాచ్ టవర్ హైదరాబాద్ దరిదాపులు అయితే ఎక్కడ కనిపించదు మీకు. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ చూడాల్సింది హైదరాబాద్ దగ్గరలో. ఈ వాచ్ టవర్ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నేను పైకి ఎక్కుతున్నా కదా, మీకు అర్థమైపోతుంటుంది బ్యాక్ సైడ్ వ్యూ వచ్చేసి. సో వన్స్ పైకి వెళ్ళాకైతే ఇంకా మీకు క్లియర్గా అనిపిస్తుంది నేను ఎందుకు ఇలా చెప్తున్నాను. ఇంకొన్ని స్టెప్స్ మాత్రమే ఉన్నాయి. ఆ స్టెప్స్ ఎక్కేసామంటే మనకు పర్ఫెక్ట్ 360 డిగ్రీ పనోరమిక్ వ్యూ అయితే మనకు కనిపిస్తుంది. సో వచ్చేసాం మనమైతే ఫైనలీ నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ ఉన్న వాచ్ టవర్కి అయితే పైకి వచ్చేసాం. సో చూడండి వ్యూ ఎలా ఉందో 360 డిగ్రీ వ్యూలో. సో మొత్తం మీకు చుట్టూ కొండలు ఉంటాయి అండ్ ఒక వాటర్ ప్రెజెన్స్ కూడా మీకు అక్కడ కనిపిస్తుంది. అండ్ ట్రస్ట్ మీ, ఈ వ్యూ మాత్రం మీరు ఇక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకుంటే డెఫినెట్గా ఎవరైతే ఇక్కడ ఇది హైదరాబాద్ దగ్గరలో ఉందని కూడా ఎవరు నమ్మరు. నేను ఇక్కడికి సండే వచ్చాను, చూసారు కదా, క్రౌడ్ కూడా అస్సలు లేరు. క్రౌడ్ కూడా ఏం పెద్ద ఉండదు, ఎందుకంటే ఈ ప్లేస్ ఉంది అని కూడా చాలామందికి అయితే తెలియదు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఈ వాచ్ టవర్ ఎక్కామా దిగేసామా అని ఉండకుండా
కొంచెం ఇక్కడైతే టైం స్పెండ్ చేయండి. ఈజీగా 1 అవర్ మీరైతే స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ మీకు పైన క్యూ అంటే క్రౌడ్గా ఉందనుకున్నా కూడా మీకు కింద సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అయితే ఖాళీగానే అయితే ఉంటుంది. సేమ్ వ్యూ అయితే మీకు అక్కడ కూడా అయితే కనిపిస్తుంది. సో ఎలాగో వచ్చారు కాబట్టి ఇక్కడ మంచి టైం స్పెండ్ చేసుకొని అయితే వెళ్ళండి. అండ్ అక్కడ కనిపిస్తున్న వాటర్ వరకు ప్రజెంట్ అలో లేదు, ఎందుకంటే అక్కడ కాటేజెస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇంకా అది అయిన తర్వాత అయితే అక్కడికి అలా ఉంటుంది. అందుకే నేను అక్కడికి వెళ్ళడానికి ట్రై చేశాను. బట్ గ్రీన్ కలర్ ఏదో క్లాత్ మెయిన్ రోడ్ మీద అయితే అక్కడ నో ఎంట్రీ అని బోర్డు అయితే పెట్టేశారు. అండ్ అక్కడ కూడా చాలా బాగుంటుంది కాటేజెస్ కన్స్ట్రక్ట్ చేశాక. సో యాజ్ ఇట్ ఈస్గా వచ్చిన దానిలోనే మనం తిరిగి ఇందుకైతే వెళ్ళిపోతున్నాం. అండ్ దట్స్ ఇట్ గైస్. ఈ ఛానల్ని ఎవరైతే ముందుగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈ ఛానల్. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ తెలుగులోనే మనకు చాలా అయితే వస్తున్నాయి. సైనింగ్ ఆఫ్ ప్రదీప్ గాజ్లా. థ్యాంక్ యూ.